22 నుండి 26వ వచనం వరకు చదువుకుందాం. 2 తిమోతి 2:22 నుండి 26 వరకు. నీవు యవనేచ్ఛల నుండి పారిపోము, పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయవారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడము. నేర్పులేని మూఢుల వితర్కములు జగడములు పుట్టించునని ఎరిగి అట్టి వాటిని విసర్జించము. సత్య విషయమైన అనుభవ జ్ఞానము వారికి కలుగుటకై దేవుడు ఒకవేళ ఎదురాడు వారికి మారు మనస్సు దయచేయను. అందువలన సాతాను తన ఇష్టము చొప్పున చెరపట్టిన వీరు వాని ఉరిలో నుండి తప్పించుకొని మేలుకొనెదరేమో అని ప్రభు యొక్క దాసుడు అట్టి వారిని సాత్వికముతో శిక్షించుచు జగడమాడక అందరి యొడల సాధువుగాను, బోధింప సమర్థుడుగాను, కీడును సహించువాడుగాను ఉండవలని. మనం ఈ అధ్యాయంలో దేవుడు ఒక విశ్వాసిని కొన్ని పోలికలతో పిలిచాడు అని మనం చూసాం. కొన్ని ఉపమానాలు ఒక విశ్వాసికి ఉపయోగించబడ్డాయి ఈ అధ్యాయం అంతటిలో. ఇప్పటి వరకు మనం మనం ధ్యానం చేసాం. ఎన్ని ధ్యానం చేసాం వరకు అని గుర్తుందా? ఎన్ని పోలికలు, ఎన్ని మెటఫర్స్ మనం ధ్యానం చేసాం. ఇప్పటి వరకు 7 ఉపమానాలు మనం ధ్యానం చేశాం. మొదటి వచనంలో ఓ విశ్వాసి ఒక కుమారుడిగా కనిపిస్తాడు. అలాగే 2వ వచనంలో విశ్వాసి ఒక బోధకుడిగా కనిపిస్తాడు. 3వ వచనంలో విశ్వాసి ఒక సైనికుడిగా కనిపిస్తాడు. 5వ వచనంలో విశ్వాసి ఒక జట్టి లేక క్రీడాకారుడిగా కనిపిస్తాడు. 6వ వచనంలో విశ్వాసి ఒక వ్యవసాయకుడిగా కనిపిస్తాడు. అలాగే 14వ వచనంలో విశ్వాసి 15వ వచనంలో విశ్వాసి ఒక పనివాడుగా కనిపిస్తాడు. 21వ వచనంలో విశ్వాసి ఒక పాత్రగా కనిపిస్తాడు. అంటే 7 పోలికలు మనం చూసాం. ఈరోజు మనం చివరి 4 వచనాలు చదువుకున్నాం. దీంట్లో కూడా విశ్వాసిని ఒక ఉపమానంతో పిలిచాడు. ఆ చివరి మాటలు గమనిస్తే, అంటే చివరి నుంచి 4వ పాదం గమనిస్తే ఓ మాట కనిపిస్తుంది మీకు, ప్రభు యొక్క దాసుడు. కాబట్టి 8 మెటఫర్స్ దీంట్లో మనకు కనిపిస్తాయి. ఇప్పుడు మనం we have come to the last of the series. అంటే ఈ శీర్షిక అంతటిలో చివరి అంకానికి మనం వచ్చామన్నమాట. విశ్వాసి ఇక్కడ దాసుడు మాత్రమే కాదు, ప్రభు యొక్క దాసుడిగా కనిపిస్తామన్నాడు. ది సర్వెంట్ ఆఫ్ ద లార్డ్. ఎవరు సర్వెంట్ ఆఫ్ ది లార్డ్ అంటే, ఒక రీతిగా ప్రభు నమ్మిన విశ్వాసులు అందరూ కూడా ప్రభు యొక్క దాసులే. అలా కాకుండా కొందరికి దేవుడు ఒక పని అప్పగించి, ఒక బాధ్యత అప్పగించిన వారిని ప్రత్యేకంగా ప్రభు యొక్క దాసులు, లార్డ్స్ సర్వెంట్స్ అని పిలుస్తాం. కాబట్టి జనరల్ సెన్స్లో విశ్వాసులందరూ లార్డ్స్ సర్వెంట్సే. స్పెసిఫిక్ సెన్స్లో కొందరు దేవుడు పని అప్పగించిన వాళ్ళు మాత్రం వారు లార్డ్స్ సర్వెంట్స్ అన్నమాట. కాబట్టి విశ్వాసి మనకు ఒక ప్రభు దాసుడిగా కనిపిస్తామన్నాడు. ప్రభు దాసుడు ఎలా ఉండాలో మనం చదువుకున్న ఈ వచనాల్లో మనకి స్పష్టంగా అర్థమవుతుంది. డౌలస్ అనే ఒక గ్రీక్ పదంతో చెప్పబడింది ఈ మాట.
నిజానికి ఈ మాటకు అర్థం ఏంటంటే మామూలు సర్వెంట్ కాదు, బాండ్ సర్వెంట్ అంటే కట్టు బానిస అని అర్థం. అంటే అర్థం ఏంటి? ఒకరికి మనం కట్టబడ్డాం కదా, బాండ్ సర్వెంట్స్ అనమాట. ఒకరికి మనం కట్టబడ్డాం. ఒకరికి కట్టబడ్డామంటే ఇంకా మన నిర్ణయం ఏమైనా ఉందా? వాళ్ళు ఎటు పోతే మనం అటు పోవాల్సిందే. ఎప్పుడైనా ఒక వాహనం కనుక ఫెయిల్ అయిపోయింది అనుకోండి, ఒక టవ్వింగ్ వెహికల్ని పిలుస్తారు కదా. ఏం చేస్తా వెహికల్ దీన్ని అలాగూ లాక్కెళ్ళిపోతూ ఉంటుంది. ఈ వాహనం ఇంజిన్తో ఏం పని లేదు, ఈ వాహనం స్టీరింగ్తో ఏమీ పని లేదు. ఆ టవ్వింగ్ వెహికల్ ఎటు పోతే ఇది అటు పోవాల్సిందే. కాబట్టి ఓ కట్టు బానిస, బాండ్ సర్వెంట్ అంటే మనం ఎవరికి కట్టబడ్డామో వాళ్ళు ఎటు పోతే అటు పోవాల్సిందే, కానీ మన సొంత నిర్ణయం అంటూ ఏమీ లేదు. ఎవరికి కట్టబడ్డాం మనం? ఇక్కడ చాలా స్పష్టంగా చెప్తుంది కదా, ప్రభు యొక్క దాసుడు, ప్రభువుకి కట్టబడ్డాం అన్నమాట. కాబట్టి దీంట్లో ఆయన ఏం చేస్తే అదే మనం చేయాలి. అంటే ఆయనకు విధేయత మనం చూపాలి. ఈ మాటలో మరొక అర్థం కూడా, వినయం కూడా ఉండాలి కదా. మనం మరొకరు చెప్పినట్టు చేయాలంటే మనకేముండాలా? వినయం ఉండాలి, విధేయత ఉండాలా, వినయం ఉండాలి. మూడవది నమ్మకత్వం కూడా ఉండాలి కదా. నమ్మకత్వం, లాయల్టీ ఉండాలి. ఒబీడియన్స్, హ్యూమిలిటీ అండ్ లాయల్టీ, ఆ మూడు కూడా ఉండాలి. వీటన్నిటితో పాటు ఇదొక గౌరవం కూడా, ఒక గర్వించదగిన విషయం కూడా. మామూలుగా దాసుడు అని చెప్తే దాంట్లో పెద్ద మనకు గౌరవం అనిపించదు, కానీ ఒట్టి దాసుడు అనలేదు కదా. అక్కడ ఏమన్నాడు? అక్కడ ప్రభు యొక్క దాసుడు. ప్రభు యొక్క దాసుడు అంటే ఖచ్చితంగా దట్ ఇన్వాల్వ్స్ ఆనర్. దాంట్లో గౌరవం ఉంది, దాంట్లో మనం గర్వించదగినది ఉంది. దేవుని వాక్యంలో కొందరు గొప్పవారు అలా పిలువబడ్డారు. దేవుడు మోషేని ఏమన్నాడు? నా సేవకుడైన మోషే అన్నాడు. దానియేలుని అలా పిలిచాడు, అబ్రహాముని అలా పిలిచాడు కదా. వారు దేవుని సేవకులు అని పిలువబడ్డారు. కొత్త నిబంధనలో అపోస్తలుడైన పౌలు కూడా పత్రిక రాసేటప్పుడు, తీతు పత్రిక రాసేటప్పుడు ఆయన అంటాడు, యేసుక్రీస్తు దాసుడను అంటాడు కదా. యాకోబు కూడా ఏమంటాడు? దేవుని యొక్కయు మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్కయు దాసుడును అని ప్రారంభం చేస్తాడు. అంటే ఆ దాసుడు అనే మాట వాళ్ళు ఎలా చూస్తున్నారు? చాలా గొప్ప అతిశయ కారణంగా చూస్తూ ఉన్నారు. ప్రభు దాసుడు అంటే అది అతిశయించాల్సిన విషయం కూడా. మంచిది. మనం చదువుకున్న ఈ 4 వచనాల్లో ప్రభు దాసుడికి ఉండవలసిన 2 ప్రధానమైన విషయాలు మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. ఒకటి, ప్రభు దాసుడు పని చేయాలి కదా. దాసుడు అంటే ఏంటి? దాసుడు పని చేయటానిక, నిద్రపడటానిక? దాసుడు అంటే పని చేయటానికి కదా. ఆ పనినే మనం పరిచర్య అంటాం. పరిచర్య ముఖ్యం. రెండవది 22వ వచనం చూస్తే ప్రవర్తన కూడా ముఖ్యం కదా. ప్రభు యొక్క దాసునికి పరిచర్య ముఖ్యమే, ప్రవర్తన ముఖ్యమే. కాబట్టి 22వ వచనంలో ప్రభు యొక్క దాసుడికి ఉండాల్సిన ప్రవర్తన గురించి మాట్లాడుతున్నాడు. 23 నుండి 26వ వచనం వరకు ప్రభు దాసుడికి ఉండాల్సినటువంటి పరిచర్య గురించి మాట్లాడుతున్నాడు. ప్రవర్తన విషయంలో 2 హెచ్చరికలు ఇచ్చాడు. అలాగే పరిచర్య విషయంలో కూడా 2 హెచ్చరికలు ఇక్కడ ఇచ్చాడు. మొదట ప్రవర్తన విషయం చూద్దాం. చూడండి 22వ వచనం. 22వ వచనం, నీవు నీ యవనేచ్ఛల నుండి పారిపోము అన్నాడు. ఏంటి మొదటి మాట? పారిపోవాలట కదా. అలాగే దాన్ని కొనసాగిస్తే, పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయవారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడుము. అంటే 2 మాటలు చెప్పాడు. ఒకటి ఏంటట? పారిపోవాలి. రెండవది వెంటాడాలి కదా.
పారిపోవటం అంటే ఇంగ్లీష్లో ఫ్లీ అంటాం కదా, వెంటాడటం అంటే ఫాలో. ఫ్లీ అండ్ ఫాలో, పారిపోవాలా అలాగే వెంటాడ. ఆ రెండు మాటలు కూడా ఒక ప్రభుదాసునికి చాలా అవసరమైనటువంటి మాట. ప్రభుదాసుడు పారిపోవాలా, తప్పించుకొని పారిపోవాలా, ఎక్కడ పారిపోవాలా, ఎందుకు పారిపోవాలా? నీ యవనేచ్ఛల నుండి పారిపోము అంటున్నాడు. ఇలా పారిపోయినా ఒక ఆయన మనకు బాగా తెలుసు కదా, ఎవరైనా? యోసేపు కదా. యోసేపు యవ్వనుడు, ఇంచుమించుగా 17 సంవత్సరాల వయసులో ఎంతో పరిణతి చెందిన యవనస్తుడిలాగా ఓ గొప్ప శోధన నుంచి తప్పించుకొని పారిపోయాడు. ఓ మంచి మాదిరి. కాబట్టి యోసేపు యొక్క మాదిరి ప్రభు దాసులు అందరూ కూడా పాటించాల్సిందే. కాబట్టి పారిపోవాలా, రెండవది వెంబడించాలా. ఫ్లీ అండ్ ఫాలో అని ప్రవర్తన విషయంలో 2 హెచ్చరికలు ఇక్కడ ఇస్తూ ఉన్నాడు. ఏ విషయాల్లో పారిపోవాలా? యవనేచ్ఛలు అన్నాడు కదా, అంటే ఏ విషయాల్లో పారిపోవాలా? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 18వ వచనం చూద్దాం. చూడండి, 1 కొరింథీ 6వ అధ్యాయం 18వ వచనం. జారత్వమునకు దూరముగా పారిపోవుడి. ఎక్కడి నుంచి అట పారిపోవాల్సింది? జారత్వము నుంచి దూరంగా పారిపోవాలట. ఓ ప్రభు దాసుడికి జారత్వం అనేది ఒక ల్యాండ్ మైన్ లాంటిది. ల్యాండ్ మైన్ అంటే అర్థం ఏంటి? మందు పాత్ర. ప్రభు దాసుని యొక్క మార్గంలో నడుస్తూ ఉండగా జారత్వం అనేది ఎలాంటిదంటే, ఓ మందు పాత్రే. మందు పాత్ర మీద కాలు వేస్తే ఏమవుద్ది? పేలిపోద్ది కదా. ఇంతకుముందు చూసేవాళ్ళం కదా మన మధ్య నక్సలైట్లు ఉన్న దినాల్లో వాళ్ళు అక్కడక్కడ మందు పాత్రలు పెట్టేవాళ్ళు. ఆ జీపు కనుక దాని మీదకి వెళ్ళింది అంటే ఏమైపోద్ది? పేలిపోద్ది. కాబట్టి ఒక ప్రభుదాసుని జీవితంలో, తన జీవిత పదంలో, ఇన్ హిస్ పాత్ ఆఫ్ లైఫ్, అడల్టరీ అండ్ ఫోర్నికేషన్ ఇవి ల్యాండ్ మైన్స్ లాంటివి అన్నమాట. జారత్వానికి దూరంగా పారిపోవాలి. యోసేపు దేని నుంచి పారిపోయాడు? దాని నుంచే పారిపోయాడు కదా. 10వ అధ్యాయం 1 కొరింథీ 10వ అధ్యాయం 14వ వచనం కూడా చూద్దాం. 1 కొరింథీ 10వ అధ్యాయం 14వ వచనం. కాబట్టి నా ప్రియులారా, విగ్రహారాధనకు దూరముగా పారిపోడు. ఇక్కడ మరొకటి చెప్పాడు కదా, దేని నుంచి పారిపోవాలంట? విగ్రహారాధనకి. విగ్రహారాధన అంటే కేవలం ఒక లోహ విగ్రహము, రాతి విగ్రహాన్ని పూజించడం మాత్రమే కాదు. విగ్రహాలు అనేకం కదా. మన జీవితంలో దేవుని స్థానంలో ఏది ఉంటే అది విగ్రహమే. దేవుడు ఉండాల్సిన చోటు మరొకడు కనుక, మరొక వ్యక్తి కానీ లేకపోతే మరొక వస్తువు కానీ ఆక్రమించిందంటే అదేంటది? విగ్రహమే. కాబట్టి విగ్రహారాధనకు దూరంగా పారిపోవాలి అంటున్నాడు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 11వ వచనం చదువుదాం. 6వ అధ్యాయం 11వ వచనం. దైవజనుడా, నీవైతే వీటిని విసర్జించి అన్నాడు కదా. విసర్జించి అన్న చోట 1 అని అంకేసి కింద రాశాడు. ఏమని రాశాడు? విడిచి పారిపొమ్ము అన్నాడు. దైవజనుడా, నీవైతే వీటిని విడిచి పారిపొమ్ము అన్నాడు. మరి వీటిని అంటే ఏంటి? ఆ ముందు వచనంలో ఏం చెప్పాడో అదే కదా. ఏం చెప్పాడు ముందు వచనంలో? 10వ వచనం చూడండి. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం. అంటే దేని నుంచి పారిపోవాలన్నమాట? ధనాపేక్ష నుంచి పారిపోవాలి. జారత్వం నుండి పారిపోవాలా,
విగ్రహారాధన నుండి పారిపోవాలా, అలాగే ధనాపేక్ష నుండి పారిపోవాలి. సామెతల గ్రంథం 6వ అధ్యాయం 5వ వచనం చూద్దాం. చూడండి, సామెతల గ్రంథం 6వ అధ్యాయం 5వ వచనం. వేటకాని చేతి నుండి లేడి తప్పించుకున్నట్లు, ఎరుకువాని చేతి నుండి పక్షి తప్పించుకున్నట్లు తప్పించుకొనుము అంటున్నాడు. ఏం చేయాలట? ఏం చేయాలా? వేటకాని చేతి నుండి లేడి తప్పించుకున్నట్టు. తప్పించుకోవటం అంటే అర్థం ఏంటి? అది కూడా పారిపోవటమే కదండి. తప్పుకోవటం అంటే పారిపోవటమే. దేని నుండి తప్పించుకోవాలట? వేటకాని చేతి నుండి. సాధారణంగా జంతువు వేటాడేవాడు ఏదో ఒక ట్రాప్ వేస్తాడు. ఆ ట్రాప్లో పడకుండా తప్పించుకోవాలి. ఎరుకువాని చేతి నుండి పక్షి తప్పించుకున్నట్లు, ఓ జంతువు తప్పించుకున్నట్టుగా, లేకపోతే ఒక పక్షి తప్పించుకున్నట్టుగా తప్పించుకోవాలి. ఆ వేటకాడు ఎవరో పై సందర్భం చూస్తే మనకు అర్థమవుతుంది కదా. 20వ వచనంలో చూస్తే, నా కుమారుడా, జారస్త్రీ యందు నీవేళ బద్ధుడవైందువు, పరస్త్రీ రొమ్ము నీవేళ కౌగలించుకొందువు అంటున్నాడు కదా. ఇలాంటి వేటకాని నుంచి తప్పించుకోవాలి ప్రభు యొక్క దాసుడు. కాబట్టి ప్రభు యొక్క దాసుడు మొదట చేయవలసిన పని ఏంటంటే, దేని నుంచి పారిపోవాలో దాని నుంచి తప్పకుండా పారిపోవాలి. ప్రాముఖ్యంగా మనం ముందు వచనంలో కూడా ఒక మాట చూసాం కదా. మనం పాత్ర అనే దాన్ని ధ్యానం చేసేటప్పుడు 21వ వచనం చూద్దాం. చూడండి, 21వ వచనం. ఎవడైనను వీటిలో చేరక, వేటిలో చేరక, వేటిలో చేరక, ఆ పై వచ్చింది చదవండి. పాత్రలు 2 రకాలు కదా. ఒకటి ఘనత కొరకు, రెండవి ఘనహీనమైనవి. వీటిలో చేరక అంటే వేడి గురించి చెప్తున్నాడు. ఘనహీనమైన పాత్రలో చేరక అంటే 2 సంగతులు చెప్తున్నాడు. ఘనహీనమైన పాత్రల నుంచి దూరంగా వెళ్ళాలా, అలాగే యవనేచ్ఛల నుండి దూరంగా వెళ్ళాలి. పాత్రలు అంటే ఎవరు? మనుషులేనా? అంటే కొందరు మనుషుల నుంచి దూరంగా వెళ్ళాలా, కొన్ని ఒక ప్రవర్తన నుంచి దూరంగా ఉండాలి. జారత్వం, ధనాపేక్ష ఇవన్నీనేమో ఏంటవి? కొన్ని ఏమన్నా వస్తుంది వాటిని, ప్రవర్తన సంబంధమైన మాటలు. కాబట్టి కొందరు ప్రజల నుంచి దూరంగా ఉండాలా, కొంత ప్రవర్తన నుంచి దూరంగా ఉండాలి. ఆ 2 నుంచి నువ్వు పారిపోవాలి అంటున్నాడు. ఒక ఆయన అన్నాడు, ప్రతి దాసుడు అంత మాత్రమే కాదు, ప్రతి విశ్వాసి కూడా 3 P'ల నుంచి పారిపోవాలన్నాడు. ఫ్రీ ఫ్రమ్ 3 P's అన్నాడు. మొదటి P ఏంటంటే ప్లెజర్ అట. ప్లెజర్ అంటే అర్థం ఏంటి? సుఖం. సుఖం నుంచి పారిపోవాలి. ఇదిగో ఇలాంటి లైంగికమైనటువంటి ఆశలు నుంచి పారిపోవాలి. అంత మాత్రమే కాదు, మనకి సుఖాన్ని ఇచ్చే ఏంటి చెప్పండి? మంచి తిండి కదండి. తినేదాని నుంచి, త్రాగేదాని నుంచి కూడా పారిపోవాలి. వినోదం నుంచి కూడా పారిపోవాలి. కాబట్టి మొదటిది ప్లెజర్ నుండి పారిపోవాలి. రెండవది పవర్ నుండి పారిపోవాలి. అధికారం కదా, పెత్తనం, అది కూడా చాలా ప్రమాదకరమైంది. అధికారం చలాయించాలి అని కోరుకోవటం కదా, డామినేట్ చేయాలా, నా మాటే మనుషులు వినాలా అనుకోవటం ప్రభుదాసుడికి సరి అయిన విధానం కాదు. దాని నుంచి పారిపోవాలి. మూడవది పొసెషన్స్, అంటే మనకు కలిగినవి, అంటే మన ఆస్తులు, మన ధనం, మన బంగారం కదా, వీటి నుండి పారిపోవాలి అన్నాడు. ఏమింటాయి 3? ఒకటి ప్లెజర్, రెండవది పవర్, 3 పొసెషన్.
ఆ 3 కూడా ప్రమాదకరమే. వాటిని కనుక వెంబడిస్తే ప్రభుదాసుడు తప్పకుండా నష్టపోతాడు అని దేవుని వాక్యం ఇక్కడ చెప్తా ఉంది. ఇక్కడ తిమోతిని అంటున్నాడు, నీ యవనేచ్ఛల నుండి పారిపోము అంటున్నాడు. యవనేచ్ఛలు అంటే ఏమేంటి? ఇప్పుడు కొన్ని చెప్పుకున్నాం కదా, కొన్ని లైంగికమైన కార్యాలు. అదొక్కటే నా యవనేచ్ఛ అంటే. యవనస్తులకు ఉండే కోరికలు ఎలా ఉంటాయి చెప్పండి? ఏమంటారు సాధారణంగా కుర్రోళ్ళని? ఉడుకు రక్తం అంటారు కదా. చాలా తొందరపాటు కూడా ఎక్కువగా ఉంటుంది. దాని నుంచి కూడా పారిపోవాలా. లూజ్ టెంపర్ కదా, అలాంటి దాని నుంచి కూడా పారిపోవాలి. అసహనం, వయసు పెరిగిన వారు పెద్దవారు సహనం ఉంటుంది కదా. కుర్రోళ్ళకి ఏముండదు, అసలు సహనం ఉండదు. ఇంపేషన్స్, దాని నుంచి కూడా పారిపోవాలి. అంటే తేలికగా వాదించే మనసు, ఆర్గ్యూయింగ్ మైండ్, దాని నుంచి కూడా పారిపోవాలి. ప్రతి దాంట్లో క్రొత్తదనం చూడాలి అనుకోవటం, అది కూడా యవనస్తులకు ఉండే ఒక ఇచ్చ కదా, దాని నుంచి కూడా పారిపోవాలి. కాబట్టి కేవలం కొన్ని లైంగికమైన ఇచ్చలు మాత్రమే కాదు, వీటి నుంచి కూడా పారిపోవాలి అంటున్నాడు. యవన ఇచ్చల్లో ఇవన్నీ కూడా వస్తాయని మనం దీంట్లో అర్థం చేసుకోవచ్చు. మంచిది. దీని నుంచి పారిపోవటం అంటే మనకే మనం చేయగలమా? ఏది మనకే మనం చేయలేం. తప్పకుండా ఎవరి సహాయం కావాలి? దేవుని సహాయం కావాల్సిందే. ఆ సహాయం ఇవ్వటానికే దేవుడు పరిశుద్ధాత్మను మనలో ఉంచాడు. అంటే పరిశుద్ధాత్ముడు మనం చేసే పనికి ఆయన కూడా ఆయన పని కలుపుతాడు. అంటే దాని అర్థం ఏంటి? సగం పని మనం, సగం పని ఆయన చేస్తాడనా? కాదు. దట్స్ నాట్ ట్రూ. ఆయన చేయిస్తాడు మన చేత కదా. కాబట్టి ఆయన సహాయం చాలా అవసరం. అందుకే ఎఫెసీ 5వ అధ్యాయంలో మీరు ఇవి చేయాలి అని చాలా సూచనలు ఇచ్చాడు. ఆ సూచనలన్నిటికన్నా ముందుగా 5వ అధ్యాయం 18వ వచనం ఏమన్నాడంటే, ఆత్మపూర్ణులై ఉండుడి అన్నాడు. బీ ఫిల్డ్ విత్ హోలీ స్పిరిట్ అన్నాడు. మీరు ఆత్మపూర్ణులై ఉంటేనే కానీ మీరు చేయలేరు ఏ పనైనా. కాబట్టి పరిశుద్ధాత్ముడు చేసే ఈ పనిని సినర్జిక్ వర్క్, అంటే మనం చేసే దాంతో కలిపి ఆయన కూడా చేసేవాడుగా మనకి కనిపిస్తా ఉన్నాడు. కాబట్టి ఇలా పారిపోవాలి అనే ఆశ మనకు కలగాలంటే ఖచ్చితంగా ఎవరు ఉండాలి? పరిశుద్ధాత్మ ఉండాల్సిందే. మన సొంతగా మనం ఆ పని చేయలేం. మనమైతే పారిపోగలమా? పారిపోలేము. ఆ ఇచ్చ అలాంటిది. పారిపోవాలంటే మనంగా మనం ఎన్నడూ కూడా పారిపోలేం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం చూద్దాం. చూడండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం. ఎందుకనగా మీరు ఇచ్చేయించుటకును కార్యసిద్ధి కలుగు చేసుకున్నటకును తన దయా సంకల్పము నెరవేరుటకై మీలో కార్యసిద్ధి కలుగజేయవాడు దేవుడే. మీరు ఇచ్చేయించాలన్నా, కార్యసిద్ధి కలుగజేయాలన్నా ఎవరు చేయాలట? దేవుడు చేయాలట. అంటే ఇచ్చేయించడం అంటే అర్థం ఏంటి? కోరిక పుట్టించడం. మనం కార్యం చేయాలన్నా ఆయన చేయాల్సిందే, మన కోరిక పుట్టాలన్నా ఎవరు చేయాల్సిందే? ఆయన చేయాల్సిందే. కాబట్టి ఇచ్చేయించుటకు కార్యసిద్ధి కలుగు చేసుకున్నటకు తన దయా సంకల్పం నెరవేరుటకై కార్యసిద్ధి కలుగజేవాడు దేవుడే. కాబట్టి పారిపోవాలి అనే కోరిక మనకు కావాలంటే ఎవరివ్వాలది? దేవుడు ఇవ్వాల్సిందే. మరి అట్టని మనం కామ్గా ఉండిపోదామా మనదేమి లేదని? లేదు. మన పాత్ర ఉంది, ఆయన పాత్ర కూడా ఉంది. మనం ఇష్టపడాలి, ఆయన సహాయం కోరాలి, ఆయన పని చేయాలి. 127వ కీర్తన 1వ వచనం మనందరూ తెలుసు కదా. తెలిసిన వచ్చిన చదువుదాం. ఏమంటాడు చెప్పండి? యెహోవా ఇల్లు కట్టించని ఎడల కట్టువారి ప్రయాసము వ్యర్థమే. కట్టువారు ఉన్నారా?
కట్టువారు ఉన్నారు, మనుషులు కడుతున్నారు. కానీ ఎవరు కట్టించాలట? యెహోవా కట్టించాలి. యెహోవా కట్టిస్తాడులే అని కట్టువారు నిద్రపోవచ్చా? నిద్రపోకూడదు. కట్టేవాళ్ళు నేనే కట్టేస్తాలే ఇంకా యెహోవా ఎందుకు అనుకుంటే అవుతుందా? అవదు. యెహోవా కట్టించాల్సిందే, కట్టువారు కట్టాల్సిందే. దేవుడు ఆయన సార్వభౌమత్వంతో ఆయన పని చేయాలా, మనం కూడా మన బాధ్యత కూడా ఉంది. 2 పదాలు సారి చెప్పుకుంటాం కదా మనం, గాడ్స్ సావరెనిటీ అండ్ హ్యూమన్ రెస్పాన్సిబిలిటీ. దేవుని సార్వభౌమత్వం, మానవుని యొక్క బాధ్యత. కాబట్టి ఇల్లు దేవుడు కడతాడులే అని మనం మానుకోవటానికి లేదు. దేవుడు అవసరం లేదులే నేనే కడతానని తాను కట్టగలను అనుకోవటం కూడా తప్పు. యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాని కావలి కాయవారు మేలుకొని ఉండుట వ్యర్థమే. కావలి కాసేవాళ్ళు ఉండాలా లేదా? ఉండాలి. కావలి కాయవారు అని అక్కడే ఉందిగా. కానీ కావలి కాసేవారు కావలి కాసి సరిపోదా? సరిపోదు. ఎవరు కాపాడాలా? యెహోవా పట్టణాన్ని కాపాడాలి. యెహోవా కాపాడతాడే అని కావలి వారిని ఉద్యోగం చేసామనుకోండి, సరిపోదా? లేదు, ఇద్దరు చేయాల్సిందే కదా. కాబట్టి దేవుడు మనం కలిసి చేస్తేనే జరుగుతాయి ఈ పనులన్నీ. కాబట్టి ప్రభువు దాసుడు పారిపోవాలి అంటే ఖచ్చితంగా దేవుని యొక్క సహాయం అవసరం. మంచిది. 2 మాటలు మనం చూసాం కదా. ఒకటి పారిపోవాలి, రెండవది వెంటాడాలి. అంటే ఖచ్చితంగా ఒకదాని నుంచి పారిపోమన్నాడు అంటే మరొక చోటకి వెళ్ళాలి కదా. వెళ్ళటానికి మరో చోటు ఉండాలి మనకి, లేకపోతే ఎట్లా పారిపోతాం? ఫ్లీ ఫాలో అని చెప్పాం కదా. లేకపోతే ఫ్లీ పర్స్యూ, వెంటాడటాన్ని మరొక మంచి పదంతో పిలుస్తాం కదా, పర్స్యూ చేయటం, వెంటాడటం కదా. కాబట్టి పారిపోవాలి, వెంటాడాలి, లేకపోతే పారిపోవాలి, వెంబడించాలి. మరి పారిపోవాలి అంటే మనం వెళ్ళటానికి ఇంకొకటి ఉండాలి. దేవుడు అన్నాడు, ఎవరాళ్ళు? లోతు ఆయన కుటుంబాన్ని, అయ్యా నేను ఆకాశం నుంచి అగ్ని గంధకాలు కురిపించబోతున్నాను సొదొమ మీద, నీవు అర్జెంటుగా పారిపోవాలి అన్నాడు. మరి ఎక్కడ పారిపోవాలా? ఎక్కడ పారిపోమన్నాడు ఆయన? ఇదిగో అక్కడ పర్వతం కనిపిస్తుంది, అక్కడ పారిపోవాలి అన్నాడు. కాబట్టి పారిపోవాలి అని చెప్పినప్పుడు ఎక్కడికి వెళ్ళాలో కూడా ఆయన చెప్తాడు. లోతు అన్నాడు, అయ్యా అందరం నేను పరిగెత్తలేను, పాపం వయసు పెద్దదేమో తెలియదు కదా, అందరం పరిగెత్తలేను, అందుకని దగ్గరలో చిన్న ప్రాంతం ఉంది అక్కడ దాకా పరిగెత్తాను అన్నాడు. ఏంటి ఆ ప్రాంతం పేరేంటి? సోయరు కదా. సరే బాబు అక్కడికన్నా పరిగెత్తనాయనా అన్నాడు దేవుడు. అందుకని సొదొమ ప్రాంతంలో లోతు కొరకు ప్రత్యేకంగా సోయరు ప్రాంతం మీద అగ్నిగంధకాలు కురవకుండా దేవుడు ఆపాడు. కాబట్టి ఒకదాని నుంచి వెళ్ళిపోమన్నాయంటే మరొక చోటు ఉండాలి వెళ్ళటానికి. అందుకే ఇక్కడ అంటున్నాడు, మీరు యవనేచ్ఛల నుండి పారిపోండి, కాకపోతే ఇదిగో మీరు ఫలాని వాటిని వెంటాడండి అంటున్నాడు. దేవుని వాక్యంలో ఎక్కడ కూడా ఒక నెగిటివ్ కమాండ్ మాత్రమే ఇవ్వడు అని ఒక దైవసేవకుడు అన్నాడు. ఒక నెగిటివ్ కమాండ్తో పాటు తప్పకుండా ఒక పాజిటివ్ కమాండ్ కూడా ఆయన ఇస్తాడు. ఒకదాని నుంచి పారిపోమన్నాడంటే వెళ్ళటానికి మరొక చోటు కూడా చూపిస్తాడు. అందుకే మనకి మరొక చోటు కూడా చూపిస్తామన్నాడు. యవనేచ్ఛల నుండి పారిపోవాలా, దేన్ని వెంబడించాలా? 22వ వచనం చూద్దామా. నీవు యవనేచ్ఛల నుండి పారిపోము, పవిత్ర హృదయులై ప్రభువును ప్రార్థన చేయవారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడు. ముఖ్యంగా యవనేచ్ఛ అంటే పాపం కదా. పాపం నుండి పారిపోవాలి. ఆ తర్వాత కొన్ని లక్షణాలు చెప్పాడు. దాంట్లో మొట్టమొదటి ఏం చెప్పాడు? నీతి అన్నాడు కదా. పాపం నుంచి పారిపోవాలి, నీతిని వెంబడించాలి అంటున్నాడు. దీన్ని వెంబడించాలి. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం
11, 12 వచనాలు చూడండి. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 11, 12 వచనాలు. ప్రియులారా, మీరు పరదేశులను యాత్రికులనై ఉన్నారు కనుక ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశలను విసర్జించి ఏం చేయాలట? శరీరాశల్ని విసర్జించాలి. అన్యజనులు మిమ్మల్ని ఏ విషయంలో దుర్మార్గులను దూషించురో ఆ విషయంలో వారు మీ సత్క్రియలను చూచి వాటిని బట్టి దర్శన దినమున దేవుని మహిమపరచినట్లు వారి మధ్యను మంచి ప్రవర్తన గలవారై ఉండవలనని మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను. శరీరాశల్ని విసర్జించాలా, మంచి ప్రవర్తన కలిగిన వారుగా ఉండాలి అంటున్నారు. కాబట్టి ప్రతి దాసునికి ఇచ్చే హెచ్చరిక ఏంటంటే పాపాన్ని నుంచి దూరంగా పారిపోవాలా, అలాగే నీతిని వెంబడించేవాడుగా ఉండాలి. ఇక్కడ కొన్ని లక్షణాలు చెప్పాడు కదా, ఏమేమి చెప్పాడు మళ్ళీ చదువుదామా? నీతి, విశ్వాసము, ప్రేమ, సమాధానం. ఇలాంటి మాటే 1 తిమోతి పత్రికలు కూడా చెప్పాడు. అక్కడ కూడా చూడండి. 1 తిమోతి 6వ అధ్యాయం 11వ వచనం చూద్దాం. 1 తిమోతి 6వ అధ్యాయం 11వ వచనం. దైవజనుడా, నీవైతే వీటిని విసర్జించి అంటే ఏమని రాయబడింది కింద? పారిపోమ్ము అని ఉంది కదా. వీటిని విడిచి పారిపోమ్ము. ఇక్కడ ఏమంటున్నాడు? నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకొనుటకు ప్రయాసపడుము అంటున్నాడు. ఇక్కడ పెద్ద జాబితా ఇచ్చాడు. నీతి, భక్తి, విశ్వాసము, ప్రేమ, ఓర్పు, సాత్వికం. ఎన్ని మొత్తం? 1, 2, 3, 4, 5, 6 విషయాలు ఇచ్చాడు కదా. 6 విషయాలు. ఇక్కడ కూడా దాదాపు అలాంటి ఇచ్చాడు. ఏమన్నాడు చెప్పండి? నీతి అన్నాడు, భక్తి అనే మాట ఇక్కడ లేదు, విశ్వాసం ఉంది, ప్రేమ ఉంది, అలాగే సమాధానం ఎక్కడుందా? ఎక్కడ సమాధానం లేదు కదా. దానికి బదులు ఇక్కడ ఏముంది? భక్తి ఉంది, సాత్వికం ఉంది. ఇంకా కొన్ని మాటలు 26వ వచనంలో ఉన్నాయి కదా. 26వ వచనంలో చూడండి ఏమున్నాయో. 26లో చివరి మధ్య భాగంలో చదువుతున్నాను. ప్రభు యొక్క దాసుడు అట్టి వారిని సాత్వికముతో శిక్షించదు. ఏముండాలట? సాత్వికం ఉండాలట. అందరి ఎడల సాధువుగా ఉండాలట. సాధువు అంటే జెంటిల్గా ఉండాలి. సాత్వికం అంటే మీక్గా ఉండాలి. చివరి మాట చూడండి. కీడును సహించు వాడుగాను. సహనం ఉండాలి కదా, పేషెన్స్ ఉండాలి. కాబట్టి ఇంచుమించుగా అక్కడ జాబితా ఇక్కడ జాబితా దాదాపుగా ఒకే రకంగా ఉంది కదా. కాబట్టి వీటన్నిటి నుంచి మీరు దూరంగా ఉండాలి అంటున్నాడు. వీటన్నిటి నుంచి మీరు అబ్స్టైన్ చేయాలి అంటున్నాడు. 3వ యోహాను పత్రిక 11వ వచనం కూడా చూడండి. 3వ యోహాను పత్రిక 11వ వచనం. ప్రియుడా, చెడు కార్యమును కాక మంచి కార్యము అనుసరించి నడుచుకొనుము. మేలు చేయవాడు దేవుని సంబంధి, కీడు చేయవాడు దేవుని చూచినవాడు కాడు. ఇక్కడ కూడా అంటున్నాడు, చెడు కార్యములను కాక మంచి కార్యములను అనుసరించుడి అంటున్నాడు. అనుసరించుడి అన్నా కూడా ఫాలో అనే అర్థం కదా. కాబట్టి ఒకదాని నుంచి పారిపోవాలి, మరొక దాన్ని అనుసరించాలి. ఇందాక ఒక పదం చెప్పుకున్నాం కదా, వెంటాడటాన్ని ఇంగ్లీష్లో పర్స్యూ చేయటం కదా, వెంటాడటం. దానికి గ్రీకు భాషలో డయోకో అనే పదం ఉపయోగించబడింది. అదే పదాన్ని పౌలు మరో చోట కూడా ఉపయోగించాడు. ఎక్కడ ఉపయోగించాడంటే 2వ తిమోతి పత్రిక 3వ అధ్యాయం 12వ వచనంలో కూడా ఉపయోగించాడు. చూడండి. 2వ తిమోతి 3వ అధ్యాయం 12వ వచనం. క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకును ఉద్దేశించు వారు అందరూ హింస పొందుదురు.
హింస అనే దానికి కూడా ఇదే పదాన్ని ఉపయోగించాడు. వెంటాడటం అనే దానికి కూడా అదే పదాన్ని ఉపయోగించాడు. వెంటాడటాన్ని ఇంగ్లీష్లో ఏమన్నాం? పర్స్యూ అన్నాం కదా. హింసను ఏమంటాం ఇంగ్లీష్లో? పర్సెక్యూట్ అంటాం కదా. పర్స్యూ అండ్ పర్సెక్యూట్ రెండు ఒకే రకమట. అంటే అర్థం ఏంటి చెప్పండి? వెంటాడటం అంటే ఒకదాన్ని పట్టుకోవటానికి వెళ్ళటం కదా. పర్సెక్యూషన్ కూడా అలాంటిదే కదా. ఒకటి చేజ్ చేయటమే. పట్టుకుని వెళ్ళి కొట్టడానికి వెళ్ళేదాన్ని పర్సెక్యూషన్ అంటాం. అలాగే వెంబడించి ఒకదాన్ని పొందేదాన్ని పర్స్యూ అంటాం కదా. రెండు ఒకే రకం. అంటే రెండు కూడా గట్టిగా చేయాల్సిన పనులే. వెంటాడటం అంటే ఒక వ్యక్తిని చంపటానికో కొట్టడానికో వెంటాడాలా, అదే సమయంలో మనం ఒక మంచి లక్షణాన్ని పొందటం కొరకు కూడా వెంటాడాలి. కాబట్టి ఆ పదంలో ఉన్న అర్థం ఏంటంటే ప్రెస్ హార్డ్, గట్టిగా వెంబడించాలన్నమాట. కాబట్టి ప్రతి విశ్వాసి లేక ప్రతి దాసుడు కూడా అలాగూ దేవుని వెంబడించేవాడుగా ఉండాలి. మరి అంత గట్టిగా వెంబడించాలంటే ఎలా ఉండాలా? చాలా చురుగ్గా ఉండాలా, పరిగెత్తాలా, పరిగెత్తుకుంటూ వెంబడించాలి. నీవు పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటే అప్పుడు నీవు ఎవరేచ్చల నుంచి దూరంగా వెళ్ళగలవు. అంటే నువ్వు యాక్టివ్గా ఉంటే వీటి నుంచి తప్పించుకోగలవు కదా. నువ్వు సోమరుగా ఉంటే తప్పించుకోలేవు. ఒక ఇటాలియన్ ప్రావర్బ్ ఉందట. ఇటలీలో ఉన్న సామెత ఏంటంటే, పని చేసేవాడు, కష్టపడి పని చేసేవాడిని ఒక దెయ్యం శోధిస్తట, పని పాట లేనివాడిని 1000 దెయ్యాలు వెంటాడతాయట. కష్టపడి పని చేసేవాడిని ఒక దెయ్యం, పని పాట లేనివాడిని 1000 దెయ్యాలు. నిజానికి దావీదు శోధించబడింది ఎప్పుడు చెప్పండి? పని చేసేటప్పుడా లేకపోతే ఖాళీ ఉన్నప్పుడు? ఏం చెప్తుంది సమూయేలు గ్రంథం 11వ అధ్యాయం? వసంతకాలమున రాజులు యుద్ధానికి వెళ్ళే రోజుల్లో రాజులందరూ యుద్ధానికి వెళ్తుంటే ఈయన ఏం చేస్తున్నాడు? ఇంట్లో పడుకుని నిద్రపోతున్నాడు. పైగా మెట్ట మధ్యాహ్నం మేడకి తిరుగుతున్నాడు. చాలా సీరియస్గా యుద్ధం జరుగుతుంది, యుద్ధానికి వెళ్లకుండా ఇంట్లో ఉన్నాడు. సాధారణంగా దావీదు ఎప్పుడు అలా ఉండడు. దావీదు ఎప్పుడు కూడా యుద్ధ భూమిలోనే ముందుండేవాడు. యుద్ధ భూమిలో ముందుంటే పాపంలో పడి ఉండేవాడు కాదు. కాబట్టి మనం వెంటాడుట అనేది చాలా చురుకుదనంతో కూడినటువంటి పని. మనం వెంటాడుతూ ఉంటేనే పాపం నుంచి దూరంగా ఉంటాం. మనం శరీర సంబంధమైన వాటికి దూరంగా ఉండాలంటే మనం ముందు ఆత్మ సంబంధంగా ఉండాలా కదా. ఆత్మ సంబంధంగా ఉండకుండా నేను శరీరానికి దూరం అవుతాను అనుకోవటం అనేది అసాధ్యం. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం చూడండి. పౌలు గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం. నేను చెప్పునదేమనగా ఆత్మానుసారముగా నడుచుకొనిడి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. మధ్యలో కంజంక్షన్ ఏముంది చెప్పండి? మధ్యలో ఉన్న కంజంక్షన్ ఏంటి? అప్పుడు. ఎప్పుడు? ఏది ముందు చేయాలా? ఆత్మానుసారంగా నడుచుకుంటే అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. అలా కాకుండా ముందు నేను శరీరేచ్ఛను వదిలిపెట్టిన తర్వాత అప్పుడు ఆత్మానుసారంగా నడుచుకుంటాను అంటే ఎవరైనా చేయగలరా పని? ఇంపాసిబుల్ కదా. కాబట్టి నీవు శరీరానుసారంగా ప్రవర్తించకుండా ఉండాలంటే ఫస్ట్ చేయాల్సిన పని ఏంటి? ఆత్మానుసారంగా నడుచుకోవాలి. అప్పుడు మాత్రమే దీని నుంచి దూరంగా ఉండగలవు. ఆ రెండవ దానిలో నీవు ఆక్యుపై ఉంటే తప్పితే ఈ మొదటి దాన్ని నువ్వు వదులుకోలేవు. కాబట్టి ఆత్మానుసారంగా నడుచుకుంటేనే మనం శరీరాన్ని నుంచి దూరంగా ఉండగలం. కాబట్టి వేటికి నువ్వు వెంబడించాలో దేవుని వాక్యంలో చాలా స్పష్టంగా చెప్పాడు. ఒక దైవజనుడు
ప్రవర్తన ఎలా ఉండాలో, లేకపోతే ఒక ప్రభుదాసుడి యొక్క ప్రవర్తన ఎలా ఉండాలో చెప్పాడు. రెండవది అతని పరిచర్య గురించి మనకి మిగిలిన వచనాలు 23 నుంచి 26 వచనం వరకు పరిచర్య గురించి మాట్లాడాడు కదా. క్లుప్తంగా ఆ సంగతులు చూద్దాం, మనకు ఎక్కువ సమయం లేదు. 23 నుంచి చూడండి. నేర్పు లేని మూఢుల వితర్కములను జగడమును పుట్టించునని ఎరిగి అట్టి వాటిని విసర్జించము. ఇందాకేమో ప్రవర్తన గురించి చెప్పుకున్నాం, ఇప్పుడు పరిచర్యలో ఏదేది విసర్జించాలో చెప్తున్నాడు. ఏం విసర్జించాలట? నేర్పు లేని మూఢుల వితర్కములు జగడములు పుట్టించునని ఎరిగి వాటి నుంచి విసర్జించాలి. అంటే మనుషులతో వచ్చే వితర్కాలు, గొడవలు, అవి రాకుండా వాటిని విసర్జించాలి అంటున్నాడు. ఆ మాట మళ్ళీ 26వ వచనంలో కూడా చెప్పాడు. చూడండి. సత్య విషయమై అనుభవజ్ఞానం వారి కలుగుటకై దేవుడు ఒకవేళ లేక చివరి వచనం చూద్దాం. ప్రభు యొక్క దాసుడు అట్టి వారిని సాత్వికంతో శిక్షించుచు జగడమాడక. కాబట్టి 23వ వచనం యొక్క సారాంశం ఏంటంటే ఏం చేయకూడదు? జగడమాడకు. సర్వెంట్ ఆఫ్ ద లార్డ్ షుడ్ నాట్ బి క్వారల్సమ్. జగడమాడేవాడుగా ఉండకూడదు. మాటల విషయం చాలా చోట్ల చెప్పాడు కదా. పైన 14వ వచనంలో కూడా చెప్పాడు. ఏమన్నాడు? వినువారిని చెరుపుటికే కానీ మరి దేనికి నీ పనికిరాని మాటలను గురించి వాదము పెట్టుకొనవద్దు. కాబట్టి అనవసరమైన వితర్కాలు, జగడాల్లో ఎట్టి పరిస్థితుల్లో నీవు ప్రవేశించకూడదు అంటున్నాడు. వాటిని విసర్జించాలి. అంటే జగడాలు విసర్జించాలి. విసర్జించి దేన్ని వెంబడించాలంటున్నాడు ఇక్కడ? సాత్వికముతో శిక్షించుచు జగడమాడక అందరి యొడల సాధువుగాను బోధింప సమర్థుడుగాను కీడును సహించువాడుగాను ఉండవలను. పరిచర్యలో 3 అవసరం అని చెప్తున్నాడు ఇక్కడ. ప్రవర్తనలో కొన్ని ఇందాక చూసాం మనం. పరిచర్యలు ఏమంటున్నాడు? సాత్వికము, సాధువుగా ఉండటము, సహనం కలిగి ఉండటం. నిజానికి చాలా కష్టమైనవి ఇవి. ఎలా ఉండాలట? సాధువుగా ఉండాలట, జెంటిల్గా ఉండాలి. హడ్సన్ టేలర్ అని గొప్ప దైవసేవకుడు చైనాకి స్వార్థ ప్రకటించడానికి వెళ్ళాడు. ఒకరోజట ఈయన కూడా చైనా వారి వస్త్రాలు ధరించున్నాడట. ఆయన వేరే చోటకు వెళ్ళటానికి తన సొంత బోట్ అన్నమాట, ఆ బోట్లో వెళ్ళటానికి సిద్ధంగా ఉన్నాడు. ఆ బోట్ మ్యాన్ తీసుకొని వస్తున్నాడు. నిలబడ్డాడు. అప్పుడు ఇంకా మామూలుగా బోట్స్ కొరకు చాలామంది మనుషులు వచ్చారు. వాళ్ళలో ఒక రిచ్ చైనీస్ మ్యాన్ కూడా వచ్చాడు. అతను వచ్చి ఆ బోట్ రాగానే అదేదో మామూలు కమర్షియల్ బోట్ అనుకుని చకచకా ముందుకు వెళ్ళిపోయాడట. ఈయన కూడా ఒక చైనా వాడు అనుకుంటున్నాడు, ఎందుకంటే చైనా డ్రెస్లో ఉన్నాడు కదా. ఈయన ముందున్నాడు, వెనకున్న ఆయన ముందుకు వచ్చి ఈయన ప్రక్కకు తోసేసి వెళ్ళి బోట్ ఎక్కాడు. పక్క చూస్తే కింద పడ్డాడు. ఈయనకి పాపం ఫారినర్ అని తెలియదు. ఈయన కూడా చైనా వాడే అనుకుంటున్నాడు. సరే, తర్వాత అతను ముందు బోట్ ఎక్కాడు, తర్వాత హడ్సన్ టేలర్ కూడా బోట్ ఎక్కాడు. అప్పుడు జాగ్రత్తగా ముఖం చూస్తే ఈయనేమో ఈయన విదేశీయుడురా, ఈయన మామూలుడు కాదు అని కొద్దిగా భయపడ్డాడు. ఏమండి మరి నేను అలా నెట్టేశాను మిమ్మల్ని, మీరేం అనలేదేంటి అన్నాడట. ఆయన అన్నాట, ఈ బోటు కూడా నాదే, ఇది నువ్వెక్కాల్సిన బోటు కాదు. అలాంటిది నన్ను పడగొట్టి మరి నువ్వు ముందుకు వచ్చావు. అయినా ఇది మీకు మేలుకరమే అని నేను నిన్ను ఉండనిచ్చాను అన్నాడు. ఆ మాటలకు చాలా ఆశ్చర్యం వేస్తున్నాడు ఆయనకి. ఆ బోటు ఆ నది దాటేలోగా ఆయన ఎందుకు అలా ఉన్నాడో అని ఆయన ఆలోచిస్తున్నాడు. ఈయన చెప్తా ఉన్నాడు, ఈయన నమ్ముకున్న ప్రభు ఈయన ఎలాగో చేశాడు అని తన సాక్ష్యం చెప్తా ఉంటే ఆ బోటు దాటే టైం కల్లా ఆ వ్యక్తి రక్షించబడ్డాడు. అరే నువ్వు నన్ను కింద పడేస్తావా అని కాలర్ పట్టుకుంటే పడేవాడు కాదు కదా. సహనం వహించాడు కాబట్టే, సాధువుగా ఉన్నాడు కాబట్టే ఒక మనిషిని రక్షించగలిగాడు. కాబట్టి పరిచర్య విషయంలో జగడాలు విసర్జించాలా, అలాగే సాత్వికంతో సాధువుగా, అలాగే
ఆ సహనం కలిగి ముందుకు వెళ్ళాలి. ఎవరి యోడలా అంటున్నాడు అక్కడ? ఎదురాడు వారు అంటున్నాడు కదా. ఎవరంట వాళ్ళు? ఎదురాడేవాడు. ఎందుకు వాళ్ళు అట్లా ఎదురు ఆడుతున్నారట? సాతాను తన ఇష్టము చొప్పున చెరపట్టిన వీరు. సాతాను చెరలో ఉన్నారు వాళ్ళు, అందుకని ఎదురాడుతున్నారు. అలాంటి వాడితో నువ్వు సహనంగా ఉంటే ఒకవేళ దేవుడు ఏం చేయొచ్చో చెప్తున్నాడు. చదువుతున్నాను చూడండి, 26వ వచనం. దేవుడు ఒకవేళ ఎదురాడు వారికి మారు మనస్సు దయచేయను, అందువలన సాతాను తన ఇష్టము చొప్పున చెరపట్టిన వీరు వాని ఉరిలో నుండి తప్పించుకొని మేలుకొనెదరేమో అంటున్నాడు. ఏమంటున్నాడు? వీళ్ళు ఎదురాడేవాళ్ళు, వీళ్ళు సాతాను చెరలో ఉన్నాడు, ఒకవేళ వాళ్ళు మేలుకుంటారేమో, దేవుడు వారికి మారు మనస్సు దయచేస్తాడేమో. కాబట్టి నీవు సహనం కలిగి వారి ఎడల సాత్వికంతో ఉండాలి. కాబట్టి దేవుడు ఎవరికైనా ఏమి దయచేయచ్చు? మారు మనస్సు దయచేయచ్చు. మారు మనస్సు ఎవరంట దయచేసేది? దేవుడట. మామూలుగా మారు మనసు పొందమని ఎవరిని చెబుతాం మనం? మనుషులు చెప్తాం కదా, మీరు మారు మనసు పొందండి అని చెప్తాం కదా. కానీ ఇక్కడ ఏమన్నాడు? మారు మనసు ఎవరు దయచేస్తారట? దేవుడు చేతి. దేవుని వాక్యం చాలా విశిష్టంగా ఉంటుంది కదా. మనం చేసే పని, దేవుడు చేసే పని రెండు మిళితంగా ఉంటాయి. అంటే ఇక్కడ మారు మనసు ఎలా కనిపిస్తుంది? దేవుడిచ్చే ఒక గిఫ్ట్ లాగా కనిపిస్తుంది కదా, దేవుడిచ్చే ఒక బహుమతిలాగా కనిపిస్తాం. ఇక్కడ కూడా రెండు పనులు. వారు మేలుకొనదిరేమో అన్నాడు కదా. మేలుకోవటం అంటే ఎవరు చేసే పని? వాళ్ళు చేసే పని. దేవుడు వారికి మారు మనస్సు దయచేయను అంటున్నాడు. మారు మనస్సు దయచేసే దేవుడట. మేలుకొనేది ఎవరు? వాళ్ళు మేలుకొని అంటారు, అయినా మారు మనస్సు దయచేస్తాడు. ఇక్కడ కూడా దేవుడు మానవుడు ఇద్దరు కలిసి పనిచేస్తాం. వాళ్ళు మేలుకొంటారు కదా. ఒక ఆయన మేలుకొన్నాడు. ఎవరు చెప్పండి? లోకాసువార్త 15వ అధ్యాయంలో బుద్ధి వచ్చినప్పుడు ఎవరైనా తప్పిపోయిన కుమారుడు కదా. అప్పుడు దాకా అనుకున్నాడు నా జేబులో డబ్బులు చాలు నాకు అనుకున్నాడు కదా. అంతా అయిపోయింది, పరిస్థితులన్నీ మారిపోయినాయి. పరిస్థితులన్నీ మారిపోయిన తర్వాత బుద్ధి వచ్చిందట. బుద్ధి వచ్చినప్పుడు ఏమన్నా అంటే, అరే నా తండ్రి ఇంటిలో సేవకులు నాకన్నా బాగా బతుకుతున్నారు, నాకన్నా మంచి పోయినది అంటున్నారు అని మేలుకొన్నాడు అప్పుడు. కాబట్టి ఒక వ్యక్తి మేలుకొంటాడు, దేవుడు అతనికి మారు మనస్సు దయచేస్తాడు. కాబట్టి రెండు కూడా జరిగే అవకాశం ఉంది అంటున్నాడు. కాబట్టి ఎవరు కూడా వీళ్ళు ఎదురాడేవాళ్ళు, వీళ్ళు నాకు అయిష్టమైన వారు అని ఎవరిని తృణీకరించొద్దు, ఎవరిని నువ్వు దూరం చేయొద్దు. సాత్వికంతో సాధు మనస్సు కలిగి వారిని ప్రేమిస్తామంటే ఒకరోజు దేవుడు వారికి ఏమనుగ్రహించవచ్చట? ఆయన మారు మనస్సు అనుగ్రహించవచ్చట. ఈ పాత నిబంధనలో ఇలాంటి సందర్భాలు మనం చూడవచ్చు. మన సమయం లేదు కానీ ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయంలో అంటాడు, 18, 19 వచనాలు చదివితే మనం ఎఫ్రాయిమీల్ని అంటాడు, వాళ్ళు మళ్ళా తిరిగి మారు మనసు పొందుతారు అని చెప్తాడు కదా. అలాగే యెహెజ్కేలు గ్రంథం 11వ అధ్యాయం 19వ వచనంలో కూడా ఆ మాటలు కనిపిస్తాయి. అవన్నీ చదివే సమయం మనకు లేదు. ఒక మాట మాత్రం కొత్త నిబంధనలో చదువుదాం చూడండి. రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం చూద్దాం. రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. దేవుని అనుగ్రహము మారు మనస్సు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నది. మారు మనసు పొందటానికి ఎవరు ప్రేరేపిస్తున్నారు? దేవుని అనుగ్రహం కదా, గాడ్స్ గుడ్నెస్. దేవుని అనుగ్రహమే నిన్ను మారు మనసు పొందటానికి ప్రేరేపిస్తుంది అంటున్నాడు. 2 కొరింథీ 7:9 చూద్దాం చూడండి. 2 కొరింథీ 7:9. మీరు దుఃఖపడితేనని సంతోషించటం లేదు కానీ మీరు దుఃఖపడి మారు మనసు పొందితేనే ఇప్పుడు సంతోషించున్నాను. ఏలయనగా ఏ విషయములైనను మా వలన మీరు నష్టం పొందకున్నట్టుకై దైవ చిత్తానుసారముగా దుఃఖపడి మారు మనసు పొందారట.
ఆ దుఃఖం ఎలా పొందారట? దైవ చిత్తానుసారంగా పొందారట. దైవ చిత్తానుసారంగా దుఃఖం పొందారు. ఆ దుఃఖం ద్వారా ఏం పొందారు? వాళ్ళు మారు మనసు పొందారు. కాబట్టి మారు మనసు దేవుడిచ్చే ఒక గిఫ్ట్ లాగా మనకి ఇక్కడ కనిపిస్తాం. వారు మేలుకొంటారు, దేవుడు వారికి మారు మనసు దయచేస్తాడు అంటున్నాడు. అప్పుడు వాళ్ళట సాతాను ఉరి నుంచి తప్పించుకుంటారట. సాతాను ఉరి నుంచి తప్పించుకొని ఏం చేస్తారట? 24 మన చదువుదామా. సత్య విషయమైన అనుభవ జ్ఞానము వారికి కలుగుటగా. ఏం జ్ఞానం కలుగుతుందంటే వాళ్ళకి సత్య విషయమైన అనుభవ జ్ఞానం వారికి కలుగుతుంది. కాబట్టి ఏమంటున్నాడంటే, ఇదిగో నీవు జగడాలు విసర్జించాలా, జగడాలు విడిచిపెట్టాలా, సాత్వికం కలిగి ఉండాలి అంటున్నాడు. అలాగే ఇక్కడ ఇందాక చెప్పుకున్నాం కదా, కొందరు ప్రజల్ని దూరంగా ఉంచాలి, అలాగే ప్రవర్తన కూడా దూరంగా ఉంచాలి. ఇక్కడ కూడా కొందరి ఒక ప్రవర్తన అలవర్చుకోవాలా, ప్రజలను కూడా దగ్గర చేసుకోవాలా. ఏమంటున్నాడు చూద్దాం, చూడండి. మళ్ళా 22వ వచనం కదా, 22వ వచనం. ప్రభువులకు ప్రార్థన చేయవారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడము. ఎవరితో కూడాట? ప్రభువునకు ప్రార్థన చేయవారితో కూడా. అంటే ప్రభు బిడ్డలతో సహవాసం కలిగి ఉండటం అనేది ఎంత అవసరమో దీంట్లో కనిపిస్తా ఉంది. కాబట్టి ఒక ప్రభు యొక్క దాసుడు తన ప్రవర్తన విషయంలో ఏ విసర్జించాలా, ఏ వెంటాడాలా, తన పరిచర్య విషయంలో ఏది విసర్జించాలా, ఏది వెంటాడాలా అని ఈ మాటలు మనకు తెలియచేస్తామని. ప్రభు యొక్క దాసుడు. కొందరు ప్రభు దాసులు సాధారణమైన అర్థంతో విశ్వాసులందరూ ప్రభు యొక్క దాసులే. వీరందరి జీవితాల్లో వారి ప్రవర్తన, వారి పరిచర్య సరిచేసుకోవాల్సిన వారికి ఉంటున్నారు. మనం కూడా మనం విమర్శించుకొని మనం సరిచేసుకోవటం ఎంతైనా మంచిది. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయంలో మనం 8 ఉపమానాలు మనం చూసాం. విశ్వాసి 8 పోలికల్లో మనకు కనిపిస్తాయి. మంచిది. ఈ శీర్షిక ఇంతటితో మనం ముగిస్తున్నాం. మన క్రైస్తవ జీవితంలో మంచి విశ్వాసంగా ఉండాలంటే ఇది ఈ పోలికల్లో ఉన్నటువంటి అన్ని హెచ్చరికలు మనం జాగ్రత్త కలిగి వెంబడించే వారంగా ఉండాలి. దేవుడి మాటలు మన కొరకు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. మా ప్రేమగల తండ్రి, ఈ మధ్యాహ్న కాలం మీరు మాకు అనుగ్రహించిన ఈ మంచి సమయాన్ని బట్టి మీకు వందనాలు ప్రభా.